ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను. పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్లే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనంతా సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు. యేసు ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చుని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్కరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చేయమని ప్రేరేపించాడు. తండ్రి తనకు సంపూర్ణమైన అధికారం ఇచ్చినట్టు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్న విషయము ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన భోజన పంక్తి నుంచి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి ఒక కండువను నడుముకు చుట్టుకున్నాడు. ఆ తరువాత ఒక వెడల్పైన పళ్ళెంలో నీళ్లు పోసి తన శిష్యుల పాదాల కడగడం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు. యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే పేతురు ఆయనతో, ప్రభు, మీరు నా పాదాలు కడుగుతారా అని అడిగాడు. యేసు, నేను చేస్తున్నది నీకు ఇప్పుడు అర్థం కాదు, తదుపరి అర్థమవుతుంది అని సమాధానం చెప్పాడు. పేతురు, మీరు నా పాదాలు ఎన్నటికీ కడగకూడదు, నేను ఒప్పుకోను అని అన్నాడు. యేసు, నీ పాదాలు కడిగితే తప్ప నీకు నాకు సంబంధం ఉండదు అని చెప్పాడు. సీమోను పేతురు, ప్రభు, అలాగైతే నా పాదాలే కాదు, నా చేతుల్ని, నా తలను కూడా కడగండి అని అన్నాడు. యేసు సమాధానం చెప్తూ, స్నానం చేసిన వాని శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది కనుక అతడి పాదాలు మాత్రమే కడుక్కుంటే చాలు, ఒకడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు అని అన్నాడు. తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయన అన్నాడు. ఆయన వాళ్ళ పాదాలు కడగడం ముగించి పైవస్త్రాన్ని వేసుకొని తాను ఇంతకుముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు నన్ను బోధకుడా అని, ప్రభు అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవడం సమంజసమే. మీ బోధకుడును ప్రభువును ఆయన నేను మీ పాదాలు కడిగాను కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్టు మీరు కూడా చేయాలని నా ఉద్దేశం. ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపిన వానికన్నా గొప్పవాడు కాదు. ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులవుతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.